ఇదిగో నాకు బుజ్జగించడం అస్సలు రాదు. వద్దు, నేర్చుకో. నేర్చుకో. నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వా? ఓర్ని, అందుకే నాకు ఈ పెళ్లి క్యాన్సిల్. నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? ఫస్ట్ సెకండ్ థర్డ్. బాబోయ్ 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 బాబోయ్. ఇంతకీ ఏం చేస్తుంటావు? నేను ఫెయిల్ అయిన సబ్జెక్టులు రాస్తుంటాను సార్, రాసిన సబ్జెక్టులు మళ్ళీ ఫెయిల్ అవుతుంటాను సార్. అంటే బీటెక్ చేస్తుంటాను సార్. ఇంకా అందులో ఏముంది నాన్న? పేస్ట్. ఏది వేస్ట్ చేయకూడదు. పెదవ పేస్ట్ 3.5 పెట్టి కొన్నా, 3 ఏళ్ళు కూడా రాలేదు. పిన్నీస్ ఉందా? ఏ కాల్లో ముళ్ళు దిగిందా? పుచ్చు ప్రెస్ లేకో ఇవ్వ. నిన్ను స్కూల్ కి రానివ్వరా? దేనికి రా? ఎగ్జామ్ బాగా రాయలేదా? రాసావా? మరి రాస్తే ఏమైంది? అదా స్లిప్పులు ఆన్సర్ షీట్ లో వచ్చిపోయా. సాక్షిగా ఎన్ని కోటి ముద్దలు, హెయిర్ పిన్ సాక్షిగా ఎన్ని హాట్ గుర్తులు, టైపింగ్ పుట్టించిన చిట్టా ఉంటుందిగా కొండబెట్టి చాంతాడంతా. భార్య అంటే ఒక అమృతాంజనం బాటిల్. ఆ భార్య లేకపోతే మగవాళ్ళకి తలనొప్పి లేదు, కణతలనొప్పి లేదు, మాడు నొప్పి లేదు. అంతెందుకు అమృతాంజనం కంపెనీ లేదు. మనం అన్నం పెట్టకుండా అమ్మల్ని నడిపిస్తాం. అసలు పేరేందా? జిలేబీ అండి. జిలేబీ? జిలేబీ పేరేందిరా? నేను ఆడ ఏం లేదే. మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి, అందులో జిలేబీ స్పెషల్. మా ఇంట్లో నేను స్పెషల్, అందుకే నాకు ఆ పేరు పెట్టారు జిలేబీ. ప్రేమ 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 అంటున్నారు. కొంపతీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? మీకు ఒక టీ తీసుకురమ్మంటారా? పోయి తీసుకురాబో. కొద్దిగా టీ పొడి వేసి స్ట్రాంగ్ గా తెమ్మంటారా? చేసరా. ఏమండి అందులో అల్లం కూడా వేయమంటారా? ఒక పని చేయవే, అందులోనే దాల్చిన చెక్క, బిర్యానీ పేస్ట్, 1 కేజీ బియ్యం కూడా. నేను టీ తీసుకురామని చెప్తే మన టీం లీడర్లు చెప్పినట్టు. చందమామ ఎక్కడుంది? కళ్ళు దుబ్బాయా? పైన తెల్ల కనపచ్చండ్లా మీ అయ్యే టార్చ్ పట్టుకొని నించున్నాడు అనుకున్నావా? ఏందే నీ సందమామలో నా చింతకాయ పులుసు. మనసు పట్టు తప్పింది, వయసు గుట్టు తడిపింది, ఎదలోపల కవిగాలుల సుడి రేగింది. వానొచ్చే వరదొచ్చే వయసంటే తెలిసొచ్చే నేను చూపు పోయింది. అరే మామా, నీకు లవర్ లేదా? వ్యాక్ లేదురా. ఏ ఎందుకు మామా? నేను మీలా కాదురా, నేను ఆల్వేస్ సింగిల్. తోడు చెప్పేసి వదిలే గానీ ఇప్పుడు నేను చెప్పు. ఎంత ట్రై చేసినా కూడా ఒక్క పోరి కూడా పడట్లేదు బాబా. నీ పేరేంటి? నిహారిక. నిజంగా? నిజంగా నిహారిక. నా హారిక. ఏంటి ఈ మధ్యన రాత్రిలో మేకప్ వేసి పడుకుంటున్నావు? అంటే అందమైన అమ్మాయిలు కల్లోకి వస్తున్నారు, అందుకే కాస్త మనం కూడా అందంగా కనపడదామని. అందం అంటే గుర్తొచ్చింది, భార్యలు అందంగా ఉంటే భర్తలందరూ అనుమానిస్తారంటారు కదా, అదేంటండి ఏ రోజులోనే అనుమానించలేదు? నీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. అవునరా, ఇంతకు నువ్వేం చదువుకున్నావు? ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు నచ్చలేదు బావా. ఏ నచ్చలేదు? 6 సబ్జెక్టులు 6 లెక్చర్స్ చెప్తారా, నేను మాత్రం ఒక్కనే అన్ని సబ్జెక్టులు చదవాలా? ఈ సిస్టమ్ లో ఫ్లా ఉంది బావా. అయినా పిల్లల్ని ప్రేమించకూడదని రాజ్యాంగంలో రాసి పెట్టారా? జస్ట్ ప్రేమించి అంతే, అంతకుమించి ఎక్స్పెక్ట్. హాయ్, గుడ్ మార్నింగ్. ఐ ఆల్రెడీ కాస్టెడ్ మై ఓట్. మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఎండాకాలం, ఎండ కూడా పైకి వస్తుంది. తొందరగా పరిగెత్తండి, ఓటేసి వచ్చేయండి. Bye bye. Thank you. It's our responsibility. It's our duty. It's our pride to vote. என்னப்பா இப்படி ஓடு போடாம எப்படி இருக்க? சசிப்பா, சசி ஓடு போடானா? நாங்கள் 2 பேரும் ஓடு போட்டோம். ஓடு போடாம இருக்கே. ஓடு போட்டா மைசூர் பஜ்ஜி ఫ్రీ. గణేష్ స్పాన్సర్ பண்ணுறது. మొన్న ఒక చీర కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నెక్లెస్ కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితండి అది? అడక్కు చెప్పను. ఏమండో కాస్త ఫైల్ కింద దించి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి. ఇంకో జన్మంటూ ఉంటే మీరు ఎలా పుట్టాలనుకుంటున్నారు? ఎందుకు? నా భార్యకు భార్యగా పుట్టాలను. ఏమిటి ఏమిటి ఎందుకు? ఈ జన్మలో వండి పెట్టినట్టు కూరలు అన్ని కూడా మళ్ళా వచ్చే జన్మలో వండి పెట్టి కసి తెచ్చుకుందాం. అడుగు. భార్యని అర్ధాంగి అని ఎందుకంటారండి? ఒసే పిచ్చి ముఖమా, అర్థం అంటే ఏంది? సగము. భార్యలు చెప్పింది సగమే అర్థం చేసుకుని భర్తని సాగు దొబ్బుతారు కాబట్టి వాళ్ళని అర్ధాంగి అన్నారు, లేకపోతే పూర్ణాంగి అనేవాళ్ళు. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం. ఐ లవ్ యూ.
చామంతి ఈసారి నీ పుట్టినరోజుకి మంచి గిఫ్ట్ ఇచ్చామనుకుంటా అమ్మే. గిఫ్టా? ఏం గిఫ్ట్? ఓద్దు ఆడ బ్లాక్ కలర్ హోల్స్ కారణంలా, దాని పక్కనే రెడ్ కలర్ రైట్ అనిలా ఉంది, దాని పక్కనే బ్లూ కలర్ బెంచ్ ఉంది చూడు, సేమ్ కలర్ నెయిల్ పాలిష్ ఇచ్చామను. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. Hello, Ganu. Hi. What's up? What are we doing early in this morning? We're going to vote, cast our vote. ఎందుకు మళ్ళీ ఓటు ఉంటుందా మనకి? మళ్ళీ ఉండదు, అందుకని తొందరగా వెళ్ళి ఓటేయండి. అందరూ వెళ్ళండి, తొందరగా పరిగెత్తండి. ఊరుకండి. అశోకవనంలో ఉన్న సీతతో విసిగిన రావణాసురుడు శివరాకరికి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు ఆయన? హై బాబాయ్, సీతతో అంత వీజీ కాదు, సీతతో వీజీ కాదు, సీతతో వీజీ కాదు, సీతతో వీజీ. So what you want to say is, you either vote now or stay quiet for 5 years. Yeah, please vote immediately. Go rush. అమ్మాయిలు ఆర్టీసీ బస్సులు అంటారు, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అబ్బాయిలు ఆటోలు లాంటి వాడు, ఒకటి పిలిస్తే 10 వస్తాయి. నువ్వు రోజంతా కనిపించకపోతే నీకోసం ఎదురు చూడడంలోనే నా ఆనందం ఉందని నీకు తెలుసా? సడన్ గా నీ ఫోన్ కట్ అయితే నెట్వర్క్ నీ ఎన్ని బూతులు తిట్టుకుంటానో నీకు తెలుసా? నేను మాట్లాడకుండా అలిగినప్పుడు నువ్వు వచ్చి నన్ను బ్రతిమలాడుతుంటే ఇన్సైడ్ నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏం తీసుకుంటావు? ఒక మసాలా దోశ చెప్పండి. ఇది కాఫీ షాప్. పర్వాలేదండి, దోశ తిన్నాక కాఫీ తాగుతాను. అయ్యో, ఇక్కడ కాఫీ మాత్రమే దొరుకుతుంది. என்னதான் விளக்கம் நீ உடம்புல தடவிட்டு தரையில உருண்டு பிறண்டாலும் ஒற்ற மண்ணுதானே ஒட்டுன்னு சொல்லுவாங்க. அதே மாதிரி நான் 1000 நாள் கற்பனையில கோட்டையை கட்டினாலும் என்ன கட்டுற பொண்ணுதானே கட்டிப்பா. ఏంటి ఫెయిల్ అయ్యావు? మరి ఇంటి వాస్తు బాలే అని చెప్పానా? ఈ సందర్భంలో బోర్డుకో, కానీ మమ్మీ ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఆ గయంలో ఫైల్ ఉండాలి. ఈ రోజు మంచి రోజు. సర్లేండి, ఈ రోజు చాలా మంచి రోజే. సర్లే అన్నా కదా, ఎందుకని సార్లు చెప్తారు? నువ్వే కదా మొన్న గొడవ అయినప్పుడు మంచి రోజు చూసుకుని పుట్టింటికి వెళ్తానన్నావు. మేము పుట్టింటికి వెళ్తే ఏం వస్తుందిరా మీకు? ఏం వస్తుందా? ఈ దసరా, దీపావళి, న్యూ ఇయర్. చిచ్చి, ఏ జన్మలో వచ్చేసిన పాపం. సప్త సముద్రాలు దాటి ఈ దేశంలోకి వచ్చి పడ్డాం. ఓ పండగ లేవు, ఓ పబ్బాలు లేవు, ఎంతసేపు వండుకోవడం మింగడం పడుకోవడం, వండుకోవడం మింగడం పడుకోవడం. అసలు అరేంజ్ మ్యారేజ్ లో లవ్ ఉంటుందారా? నాకైతే నమ్మకం లేదు. ఫస్ట్ నైట్ అనగానే హిస్టీరిక్ అయిపోతారేమో కొడుకులు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ రా. నిన్నలే నాను చూసి బతికినంత వరకు ప్రొఫైల్ ఫోటోలు, డీపీలు మారుస్తుండు. ఎందుకంటే చచ్చిపోయినాక గోడకు ఒకటే ఫోటో ఎలాడుతుంటది, మారుస్తుంది. ఎవరండి మీరు? ఏమిటి షిన్షాన్, నన్ను మర్చిపోయావా ఏమిటి? నేను మిమ్మల్ని మర్చిపోయానా? హఠాత్తుగా మీరు వచ్చి నన్ను మర్చిపోయావా అని అడుగుతున్నారు. మీరెవరు? నేను నీకు నిజంగానే తెలీదా? ఇంత ఎత్తుగా ఉన్నారు, నాకెందుకు? ఐ లవ్ యూ ప్రియా. నువ్వు లేకుండా నేను బతకలేను ప్రియా. నీకోసం ఏమైనా చేస్తా ప్రియా. నీకు డైమండ్ రింగ్ కూడా కొన్నా ప్రియా. అవునా? ఎక్కడుంది? అసలు నీ ఏజ్ లో ఉన్నప్పుడు నేను ఎట్లా చదివాను తెలుసా? అన్ని స్టేట్ ర్యాంకులే. ఫేస్బుక్ లేదు, వాట్సాప్ లేదు, బోర్గొట్టి ఉంటావు. మార్కులు చేస్తాయా? దానికి ఇంత బిల్డప్ అప్పట్లో కాదు, ఇప్పుడు 80లో ర్యాంక్ కొట్టు. ఐ లవ్ యూ. बदतमीज। क्या बोला? इधर आ। क्या है? उन्हें तो मारेगा। నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లే. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా, పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నారండి. అర్జెంట్ అండి. చదువులు ఆపేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పక్కన పెట్టేది. ఈ అమ్మ అందుకే ఈ స్కూల్కి రారండి. ఇప్పుడు ఎడ్ల బండి మీద ఎదురుగా హీరో నాగేశ్వరరావా? ఆయనే వచ్చి రోడ్డుకి అడ్డంగా ఆగాడు. అప్పుడు నువ్వు ఏయ్ ఈ రోడ్డు మీ నాన్నది అనుకుంటున్నావా, తొలుగు తొలుగు అన్నది. ఏది ఏయ్ ఈ రోడ్డు మీ నాన్నది అనుకున్నావా, తొలుగు తొలుగు. గుడ్ గుడ్. అప్పుడు ఆయన I'm a gold medalist from Oxford Dictionary. Excuse me? Oxford University. आपने क्या सुना? I'm sorry, I heard dictionary. Dictionary. I'm really sorry. बस बहुत पैसा कमा लिया. अब सोचता हूँ. ఏమండి ఏమండి ఏం చేస్తున్నారు? సీఎం కదా, చెక్కుల మీద సంతకాలు పెడతానా?
లేకపోతే నేనేం బిగుతానే పేపర్ చూస్తున్నా. నీకు చదువు రాదు కదా, అందుకే చూస్తున్నా, చదవట్లా. ఏంటి బొమ్మలా? ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉంది. నీ దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, అది అందులో పడిపోయింది. నీ దగ్గర ఆ నోట్ ఒక్కటే ఉంది, అప్పుడేం చేస్తావు? యాక్షన్. ఇంటికెళ్ళి మా మమ్మీ దగ్గర 100 రూపీస్ తీసుకుంటాను. மச்சா தமிழ்நாட்டுல இங்கிலீஷ் தோக்கலாம், பிரெஞ்சு தோக்கலாம், கொரியன் தோக்கலாம், ஜாப்பனீஸ் தோக்கலாம், சைனீஸ் தோக்கலாம், இட்டாலியன் தோக்கலாம், ஸ்பானிஷ் தோக்கலாம், ஜெர்மன் தோக்கலாம். ஆனா தமிழ்நாட்டுல தமிழ் தோக்கவே முடியாதுடா. పెళ్లి కాదని పిల్లరాదని జాతకంలో ఉందని బ్రహ్మచారి బతుకునిదని జంట లేదని వంటరోనని బెండలా ముదిరేనని ఎండి పువ్వు పంటనివని. ఏం చేస్తున్నావు నువ్వు? నా నుదుటిన బొట్టు బాగుందా లేదా చూసుకుంటున్నానండి. నుదుట్టున బొట్టు ఉంటది కాబట్టి నుదుట్టున బాగా చూసుకుంటారు. కళ్ళకు కాటిగా ఉంటది కాబట్టి కళ్ళని బాగా చూసుకుంటారు. కాలికున్న మెట్లను కూడా బాగా చూసుకుంటారు. ఇంత సౌభాగ్యాన్ని కల్పించిన మొగుడిని ఎందుకే మీరు బాగా చూసుకోరు? ఏందబ్బాయి ఓ ఏం తమాషా పడుతుండవే? ఒళ్ళు ఎట్టా ఉంది? అమ్మ పాలు తాగిన వాడిని కదా, స్ట్రాంగ్ గా ఉంది. అంటే మేము అమ్మ పాలు తాగలా, గాడిద పాలు తాగినావా? తాగిన మీకే తెలియాలి. తాగింది గాడిద పాలు, అడ్డగాడిద పాలు. ఇంకా లేరండి. అదేంటమ్మా, ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట పని మనిషి చెప్పింది. అదే స్నానం చేసి ఇప్పుడే అలా బయటకు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? నేను ఇక్కడే ఉన్నాగా, ఎలా వెళ్ళారు? అదేనండి, దొడ్డిదారి నుండి అలా. ఏమండి, ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ టూనే. ఏమండి, నా కోసం తాజ్ మహల్ కడతారా? ల్యాండ్ రెడీగా ఉంది, నువ్వు ఎప్పుడు పోతావని వెయిటింగ్. హలో మేడం, ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎక్కడ? ఎందుకు? ఇప్పటికే లేట్ అయిపోయిందండి. దేనికి లేట్ అయింది? క్లాస్ కండి. క్లాస్ తో నీకేం పని? మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. నాకు నెల తిరిగేలోపు అరవింద్ స్వామి లాంటి కొడుకు కావాలి. ఆశకు కూడా హద్దుండాలి. నేను కాపురం చేస్తే అరవింద్ స్వామి ఎందుకు పడతాడే? పక్కింటి వెంకటరావు చూసి ఈ పక్కింటోళ్ళు వెనకింటోళ్ళ గురించి నాకు చెప్పకు. నేను నాలాగే ఉంటా, అంతేగాని హృతిక్ రోషన్ లా బాడీ పెంచు, రజనీకాంత్ లా బీడీ కాల్చంటే నా వల్ల కాదు. మాట మనం ఇక్కడి నుంచి ఇంకో అలాగే కానీ ఏం కలుగుతానా బొంద, ఇంకా నేనేం చెప్పందే. మనం ఇంకో దాన్ని ముట్టుకుంటే నన్ను కొట్టినట్టే, దాన్ని పెట్టుకుంటే నేను చచ్చినట్టే. వావ్, మంచి టైమింగ్ పట్టావరా. ముట్టుకుంటే కొట్టినట్టే, పెట్టుకుంటే చచ్చినట్టే. స్కూల్లో అందరూ మోసం చేస్తున్నారు డాడీ. మోసమా? స్కూల్ వాళ్ళు మోసం చేయడం ఏంటి? ఇక్కడ నుంచి గుంటూరుకి ఎన్నికి వెళ్ళనమాట. 300. గుంటూరు నుంచి ఇక్కడికి 300. 1 to 10. ఎన్ని నంబర్స్? నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట్ ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నా క్లారిటీ. హలో బంగారం, ఏం తిన్నావు? ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నావా? ఏంటండి రోజు ఫోన్ చేసి ఏం తిన్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు అన్ని. బాధపడకు బాబాయ్, నీకు మంచి రోజు వస్తుంది. వచ్చేదేదో ఆదివారం పూట రమ్మంచే బాబాయ్, ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా బలుబు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తలెగరేస్తే నాకు మస్తు షలవచ్చు. నీ లెక్క నేను శుద్ధమద్దుంది కాదు, నాకు కూడా చదవచ్చమ్మా. అయితే ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పు. అది పెద్ద పెద్దోళ్ళకే రాదు, నీకు వచ్చా? అచ్చు. ఉప్పు కప్పు రంబు నొక్క పోల్. ఉన్నానిలా ఉంటానిలా నీ నీడగా కడదాకా కన్నిటిలో కార్తీకపు. కట్టుకుంటే నిన్ను తప్ప కట్టుకోని కట్టుకోను, పొట్టు పెట్టుకుంటినమ్మా బొట్టు చేయకే. అల్లి బిల్లి గారడీలు చల్లవింక చిన్నద. నా ఏటీఎం కార్డ్ కి రజీమల్ గర్వా. అరే ఒక్క బుడ్డ పైసలు తలేదంటేనేమో ఏం చేయాలి? ఎవరిని అడగాలి? మా గల్లీలో కార్పెంటర్ తానికి పోతా, పోయి అడుగుతా. మావోడేటో తిరుగుతున్నాడు. సత్తి. హలో செல்லம், இன்னைக்கு ராத்திரி என்ன டின்னர்? ஒரு டம்ளர் விஷம். ஓகேம்மா, நான் வர லேட் ஆகும், நீ சாப்பிட்டு படுத்துருன்னா.
నీ పొగరు క్యాల్కులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను. నా పొగరు క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వెవడు బే? దానికి నా పొగరు ఒప్పుకోవాలి కదా. రే వాడిని నరికేసి నా కూతురు తీసుకురండి రా. ఏంటి? నిన్ను నరికి నా కూతురు తీసుకురమంటాను. దీన్ని తీసుకెళ్ళడానికి నన్ను నరకటం ఉంది, దీన్నే మామూలుగా తీసుకెళ్ళచ్చు కదా. నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి. ఇష్టమైన సఖియా, ఇష్టమైన సఖియా, ఒకసారి చూడవే నా వైపుగా. చక్కనైన చెలియా, చక్కనైన చెలియా, నిన్ను కోరుకున్నా నేను సఖియా. కొడితే ఆపేవాడు లేడు, పడితే లేపేవాడు లేడు. నువ్వు కింగేంద్రా నా బొంగు, నువ్వు కూడా జంకే. సోనాలి, ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నాకేం చెప్పాలో అర్థం కావడం లేదండి. నువ్వు కూడా నాలాగా ఒక అబద్ధం చెప్పవే, తప్పే ఉంది. మంగళసూత్రం లాక్కెళ్ళినోడికి కూడా 3 నెలలే జైలు శిక్ష పడిద్ది, కానీ కట్టినోడికి మాత్రం జీవితాంతం జైలు శిక్షే. అழகான மனைவி அது எங்க இருக்கு. நெக்ஸ்ட் அன்பான துணைவி நெக்ஸ்ட் அமைந்தாலே பேரின்பமே. அதான் நெக்ஸ்ட் இல்லப்பா. நிஜமா உனக்கு புரியலையாடா? நான் உன்னை லவ் பண்றேன்னு. ஏய் நான் என்ன விஜய் அஜித் அடி அட்டு பீஸ் ஏன் மேடி சுத்தினுங்கற? ஒல்லியா கருப்பா சுமாரா இருந்தா போதும் வளைச்சு போட்டுருவீங்களே. ஆமா நான் தெரியாம தான் கேக்குறேன். நீங்க அழகா இருக்கணும்னு தெரியுறதுக்காக அசிங்கமா இருக்கிற ஆளை கூட வச்சுப்பீங்க. అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలో? నాకేం తెలుసచ్చు. అదుగో అరుంధతి నక్షత్రం అంటే అక్కడ అరుంధతి కనపడిద్దో లేదో తెలియదు గాని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అరుంధతి, భాగమతి, చంద్రముఖి, శ్రీముఖి అందరు కనపడుతున్నారు. ఎన్ని జన్మలెత్తినా అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఒరే హేమంత్, ఇవాళ రేపు రిజల్ట్స్ వస్తాయన్నా వచ్చాయా? ఇవాళ రేపు నిన్నే వచ్చాయి. మరి నాకెందుకు చెప్పలేదురా? ర్యాంక్ ఎంత వచ్చింది? మా హెచ్ఎం సార్ వాళ్ళ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు. అవునా? మరి నువ్వేమయ్యావు? ఆ ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి కూడా ఫెయిల్ అయ్యాడు. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. రేయ్, ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా. మందు తాగితే చచ్చిపోతాం, కానీ మందు కంపెనీ కోటీశ్వరుడు. సిగరెట్ తాగితే చచ్చిపోతాం, కానీ సిగరెట్ కంపెనీ కోటీశ్వరుడు. అన్నం తింటే బతుకుతాం, కానీ అన్నం పండించే రైతు మాత్రం పేదవాడే. ఈ పనికి రాని మద్దాలి శివారెడ్డి. మద్దాలి శివారెడ్డి, నైస్ నేమ్. మద్దాలి శివారెడ్డి. నైస్ మీటింగ్ యూ మిస్టర్ మద్దాలి శివారెడ్డి. ఐఎమ్ అల్లు లక్ష్మణ్ ప్రసాద్ కనాల పిలవకు, నా పెచ్చొచ్చేస్తే. ఎరా హేమంత్ ఏడుతున్నావు? హోంవర్క్ రాలేదని మమ్మీ కొట్టింది. బాగా అయింది. మమ్మీ నన్ను కొడతా, నువ్వు నవ్వుతావే. లేకపోతే చిన్న చిన్నట్లు కూడా యాడ్ పెట్టరా. మమ్మీతో తన్నులేటానికి అలవాటేమన్నా గాలే. దుర్మరణమా నాకా? చావు నేనంటే గజ గజ వణికిపోద్ది, పారిపోద్ది. ఆ మరణానికి నిన్నే మేతగా వేస్తా. அவளை சின்னதாக பண்ணால் ஒன்றும் தெரியாது. கிட்ட வந்ததை பெருசாக பண்ணுங்க. என்ன மச்சான் இப்படி நடிக்கிறா? அன்னைக்கு ஹாஸ்பிட்டல்ல கையெழுத்து போட்டு ஹஸ்பண்ட் ஆயிருவாங்களா? நேத்தி மட்டும் என்ன டென்ஷன் ஆயிட்டு இருக்கிற? ஏ அவ அப்பா முன்னாடி அப்படி நடிக்கிறாடா. துண்டு மறந்துட்டீங்க, காஃபி சாப்பிடுங்க, கேக் வெட்டுங்க. ஏய் அவகிட்ட உன்னை குடிச்சு நீ சொல்லிருக்கிறியா? இல்ல இல்ல அவ மட்டும் గోనగన్నారంటే ఏంద్రో వరద నా దొంగ సోదరా. ఆయన బల్లి నోట్ల మల్లెపూ పెట్టినట్టు నీకెందుకురా ఈ పెండ్లి? మళ్ళా స్తూపాలు. మీరు ఏం చేస్తుంటారు? నోవెల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా ఇక్కడ మాదాపూర్లో. సాఫ్ట్వేర్. దాని పక్కన కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది కదా. కన్స్ట్రక్షన్ దాని బిజినెస్. పక్కన నోవెల్ హోటల్ ఉంది కదా. నోటల్ హోటల్. దాని పక్కన కిరాణా షాప్ ఉంది కదా. కిరాణా షాప్. కిరాణా షాప్ పక్కన టీ షాప్ ఉంది కదా. టీ కొట్లో పని చేస్తారా? దాని పాల ప్యాకెట్లు వేస్తా ఉంటా. దాని పాల ప్యాకెట్లు వేస్తా ఉంటా. నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్వి? తొట్టి గ్యాంగ్ కాదు,
అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్. ప్రాణాలు తోడే గ్యాంగ్. అందుకే శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కలతోటి నింపి వలపన్న తీపి తొలిసా నీ పెదవి పైన వెలుగార నీకు నీ కనులలోన తడిచేర నీకు నీ కన్నీటి చుక్కే మున్నీరు. ప్రిపేర్ అయ్యారా? ఇమ్మకెప్పుడు నామే. ఇదిగోండి క్వశ్చన్ పేపర్స్. టీచర్ ఇదేంటి? క్వశ్చన్ పేపర్. ఇందులో ఏముంటాయి? క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఇదేంటి? ఆన్సర్ షీట్. ఇందులో ఏముండాలి? ఆన్సర్స్. మళ్ళేవే వీటికేం తక్కువలా. ఇళ్ళొచ్చి పెళ్లి చేయాలా? ఏమో గజ్జల కనక మహాలక్ష్మీదేవి, కొంచెం టంగ్ స్లిప్ అవుతుంది, కంట్రోల్ చేసుకో. ఏంది తప్పు తప్పు అని పెద్ద సౌండ్ ఇస్తున్నా? మా వాళ్ళు మీ చెల్లెలు వెనకాల పడి అల్లరి చేశారనా? ఈ వయసులో కాకపోతే 60 ఏళ్ళు వచ్చాక చేస్తారు. 10 పైసలు ధర్మం సే బాబు, 2 రోజులైంది తిండి తిని. అవ్వా, నీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు. నేను నీలాంటి వాడిని. నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావంతే. వెళ్ళు. ఏరా కొత్త పెళ్లి కొడుక, ఏం చూస్తున్నావు? ఏం లేదు బావా, మొన్ననే కదా పెళ్ళైంది. మా పిల్లము హనీమూన్ పోదామని అడుగుతుంది, అందుకని మొబైల్లో చూచాండా. ఓహో, ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేస్తున్నావా? లేదురా, నాకు ఊటీ ఆడుందో తెలుసు, చెన్నై ఆడుందో తెలుసు. పెద్దలున్నారు. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? వద్దకు చేరిన ఇదిగో కోళ్ళ గారు ఇదేదో తినమంటున్నారు. పత్రిక జాగ్రత్త. స్టేట్ బ్యాంకులో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యతో చెప్పు. తినండి. ఏంది పొద్దుగాలనే రాగాలు తీయబడితివి? పొద్దుగాల రాగాలు తీస్తే పెయిలున్న రోగాలన్నీ పోతాయటనే. అబ్బో, నీకేమైంది? మంచిగానే ఉన్నావు కదా శనగిత్తు లెక్క. ఇప్పుడు శనగిత్తు లెక్కనే ఉన్నా. రేపు ఐస్ మీద పడ్డాక కంటపడ్డావా? కనికరిస్తానేమో. ఎంటపడ్డానా నరికేస్తావో. ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో. నా చుట్టూ స్వార్థం చేస్తున్న విలయ తాండవాన్ని సహించలేకపోయాను. అందుకే ఉద్యోగంలోనూ మరి ఏదో బోయపాటి శ్రీను గారు ఎక్కడ మంచి కథ చెప్పారు కదా బోయపాటి శ్రీను గారు నా చేత. లెజెండ్లో ఓ ట్రైన్ వెళ్తుంది, వెనకాల ట్రైన్ వస్తుంది, ఒకటి పరిగెత్తున్నాడు. ముందు ఊరుకోండి, అమ్మాయిలు ఇప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారండి. నాకు ఇదే డౌట్ వచ్చిందిరా, దేవుణ్ణి అడిగే. అమ్మాయిలు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తుంటారు, పిల్లలు ఎందుకు కోపంగా ఉంటారు అని అడిగే. ఒరే, అమ్మాయిలను నేను సృష్టిస్తాను, పిల్లల్ని మీరు తయారు చేసుకుంటారా అన్నాడు. మరీ స్పీడ్ అయిపో, మాకు స్టోరీ సగం అయింది, ఇంకా సగం ఉంది. నోసు పగిలిపోద్ది. బామ్మద్దని పిలిచినట్టు ఏంటా సనువు? కాస్త సౌండ్ తగ్గించు. నాకెప్పుడు అర్థం. ఏమండి ఏం చేస్తున్నారు? నేను ఒక 500 పేజీల బుక్ రాశాను కదా. ఏం రాశారు? ఫస్ట్ పేజీలో గుర్రం ఎక్కి రాజు అడవికి వెళ్తాడు, లాస్ట్ పేజీలో అదే గుర్రం మీద ఇంటికి వస్తాడు. మరి మధ్య పేజీలో ఏం రాశారు? డిచ్చిక 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 ఆశ్రయం. బాబోయ్, తాగితే బూతులు వచ్చేస్తున్నారా బాబు? నీ గది లోపలికే వస్తా. ఏం చేస్తావే నా పెళ్ళాం? అవునే, కట్టుకున్న మొగుని బయట పడుకోబెడతావా? నీ మిమ్మల్ని కొడితేనేమో గృహహింస కేసు పెడతారు, కొట్టకపోతేనేమో మమ్మల్ని హింస పెడతారు. ఎలా చావాలి మీతో? రేపు మీరు మంచాన పడితే దగ్గరుండి సేవ చేయాల్సింది నేనే. నువ్వు మంచాన పడితే మాత్రం దగ్గుపాటు రానా వస్తారా? దగ్గరుండి నేనే చేయాలి. రాత్రి నిద్రపోతూ గాఢ నిద్ర. నిన్న అందరం దావత్కు పోయినాం, అందరు బిర్యానీ తిన్నారు, నేను కూడా తిన్నా, అందరు బాగానే ఉన్నారు. కానీ నాకెందుకు భయ మోషన్స్ అవుతున్నాయి. హలో బంగారం, ఏం తిన్నావు? ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నావా? ఏంటండి రోజు ఫోన్ చేసి ఏం తిన్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు అన్ని. పేరేంటి? నారాయణమూర్తి సార్. నారాయణమూర్తి సార్. సెల్యూట్ చేయలేదా? చెయ్యి బాగోలేదు సార్, పట్టేసింది. బాగున్నప్పుడు చదువుగానిలే.
ఎక్కడికి వెళ్ళినా బలుబు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తలెగరేస్తే